హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చనిపోయిందనుకున్న చక్రి కన్న తల్లిని ఇంటికి తీసుకొచ్చిన మహా. షాక్లో మాధవ, చక్రి, కేశవ, కన్న. అసలు ఏం జరిగింది? చక్రి వాళ్ళ అమ్మగారు బ్రతికే ఉన్నారా? తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మహాలక్ష్మి గుళ్ళో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. చక్రి తనకి అన్ని అబద్ధాలే చెప్పాడని చాలా బాధగా అక్కడే కూర్చుంటుంది. అప్పుడే అదే గుడికి తాయారు కూడా వస్తుంది. తాయారు గుడికి వచ్చేసరికే మహాలక్ష్మి గుడి మెట్ల దగ్గర ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. మహాని అలా చూసి తాయారు, ఇదేంటి ఈ పిల్ల ఒంటరిగా ఇక్కడ కూర్చుంది, దీంతో పాటు ఎవరైనా వచ్చి ఉంటారా అని అటు ఇటు చూసేసరికే ఎవ్వరూ కనిపించరు. అంటే ఈ పిల్ల ఒంటరిగా గుడికి వచ్చిందన్నమాట. చూస్తుంటే ఏ విషయం గురించో బాధపడుతున్నట్లు అనిపిస్తుంది. ఆ ఇంట్లో ఉండలేకపోతుందేమో పాపం. మనం వెళ్ళి ఇంకా ఉన్నవి లేనివి కల్పించి చెప్పి ఆ పిల్ల మనసుని పూర్తిగా మార్చేసి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయేలా చేయాలి అని తాయారు అనుకొని మహా దగ్గరికి వెళ్తుంది. ఇదిగో అమ్మాయి, ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు అని అనగానే ఇక మహా ఏం లేదండి అని అంటుంది. అప్పుడే తాయారు మహాని చూసి, నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమవుతుందిలే, నువ్వు ఆ ఇంట్లో ఉండలేకపోతున్నావని నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది అని అనగానే మహా అయితే మౌనంగా చూస్తూ ఉంటుంది. అయినా మనిషి అన్నవాడెవరైనా ఆ ఇంట్లో ఒక్క పూట కూడా ఉండలేరు. నువ్వు ఎలా ఉంటున్నావో ఏమో, అది నీకే అర్థం కావాలి. అది కాక 5 మగవాళ్ళున్న ఇంట్లో ఒక్క ఆడపిల్లవి, నీకు ఇబ్బందిగా అనిపించడం లేదా అని అంటూ ఉంటే మహా అయితే చూస్తూ ఉంటుంది. ఇదిగో అమ్మాయి, నీకు ఇంతకు ముందే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు ఆ ఇంట్లో ఉండడం కంటే మీ ఇంటికి వెళ్ళిపోవడమే మంచిది అని అంటూ ఉంటుంది. మహా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తాయారు, చూడమ్మాయి, ఆ నారాయణ గారు ఉన్నారు కదా, వాడున్న ఇంట్లో సరిగ్గా తిండి తినలేం, నిద్రపోలేం, ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరం చెప్పలేం. ఎప్పుడు చూసినా తాగుతూనే ఉంటాడు. ఒక శుచి శుభ్రం అనేది కూడా ఉండదు. వాడున్న ఇంట్లో అసలు ఎలా ఉంటున్నావు అమ్మాయి, వాడి వాలకం చిచి అని అంటూ ఉంటే ఇక మహాకైతే కోపం వస్తూ ఉంటుంది. అదేంటండి, ఆయన మీ సొంత అన్నయ్యే కదా, సొంత అన్నయ్య గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అనగానే, వాడు నాకన్నయ్య ఏంటి, వాడు ఒక హంతకుడు అని అనగానే మహా షాక్ అయిపోతుంది. ఏంటి మీరు అనేది అని అనగానే, అవును, సొంత పెళ్ళాన్నే చంపేసి జైలుకి వెళ్ళినవాడు, వాడు నాకన్నయ్య ఏంటి అని అంటూ ఉంటే మహా అయితే షాక్ అయిపోతుంది. ఏంటి మీరు అనేది, చక్రి వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాన్నే చంపేశాడా అని అనగానే, అవును, కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఆ 4 గాడిదల్లో ఎవరిని నిలదీసినా నిజం చెప్తారు అని తాయారు చెప్తూ ఉంటే మహా అయితే చూస్తూ ఉంటుంది. నీ ఇష్టం అమ్మాయి, నీ మంచి కోసమే చెప్పాను, తర్వాత నీ కర్మ అని తాయారు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరో పక్క మహాలక్ష్మి ఎక్కడా కనిపించకపోయేసరికి చక్రి అయితే చాలా కంగారుగా ఇంటికి వెళ్తాడు. చక్రి ఇంటికి వెళ్ళేసరికి కేశవ, మాధవ ఇద్దరు ఎదురు చూస్తూ ఉంటారు. చక్రి మహాని తీసుకురాకపోవడంతో, రేయ్ ఏంట్రా మహాలక్ష్మి ఎక్కడా అని మాధవ అడుగుతూ ఉంటే చక్రి అయితే ఏ సమాధానం చెప్పడు. అప్పుడే కేశవ, ఏంట్రా అన్నయ్య అడుగుతుంటే ఏం మాట్లాడవేంటి, ఆ అమ్మాయి ఎక్కడ్రా అని అనగానే, ఇంకెక్కడ అమ్మాయిరా, తను కనిపించలేదు అని అంటూ ఉంటే ఎక్కడికి వెళ్ళిపోయిందిరా అని కేశవ అంటాడు. ఇదిగో ఈ సత్యహరిశ్చంద్రుడు ఉన్నారు కదా, అబద్ధాలే చెప్పనివాడు, ఆ అమ్మాయికి నిజాలు చెప్పాడు, తను నేను మోసం చేశానని వెళ్ళిపోయింది అని చక్రి బాధపడుతూ ఉంటాడు. చక్రి అలా అనేసరికి కేశవకి చాలా కోపం వస్తుంది. ఏంట్రా అన్నయ్యని ఎంత మాట అన్నావు అని ఇద్దరూ కూడా గొడవ పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక మాధవ వాళ్ళని ఆపుతూ ఉంటే ఇంతలోనే
చక్రి అనుకోకుండా మాధవ చెంప మీద కొడతాడు. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. చక్రి కూడా మాధవాన్ని కొట్టినందుకు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే మహాలక్ష్మి అక్కడికి రావడం చూసి మాధవ, అమ్మ మహాలక్ష్మి, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయామోనని మేము ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా అని అనగానే, సారీ పెద్ది, నా వల్లే మీరు ఇలా గొడవ పెట్టుకుంటున్నారు అని అనగానే, అయ్యో అదేం లేదమ్మా, ఏదో చిన్న గొడవ, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా అని అనగానే మహా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చక్రి మాధవాన్ని కొట్టినందుకు చాలా బాధపడుతూ ఉంటాడు. మాధవ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే మహా నిద్రలేచి కిచెన్లో వంట చేస్తున్న మాధవ దగ్గరికి వెళ్తుంది. తాయారు చెప్పిన మాటలే గుర్తుకు వచ్చి అక్కడే ఉన్న చక్రి కన్న తల్లి ఫోటోని చూస్తుంది. ఈ ఫోటోలో ఉన్న ఆమెనేనా ఆయన చంపేసింది అని అనుకుంటూ ఇక మాధవతో, పెద్ది నిన్నొక విషయం అడుగుతాను, నిజం చెప్తావా అని అంటుంది. అడుగమ్మా అని అనగానే, పెద్ది మీ నాన్నగారు మీ అమ్మని చంపి జైలుకి వెళ్ళారంట, నిజమేనా అని అడుగుతుంది. ఇక మాధవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి పెద్ది, ఏం మాట్లాడవేంటి, నిజమా కాదా అని అడిగేసరికి ఇక మాధవ, అది నాకు ఖచ్చితంగా తెలీదమ్మా, నేను కూడా అప్పుడు చిన్నపిల్లాన్నే, అందరూ అనుకుంటుంటే విన్నాను మా నాన్నే మా అమ్మని చంపాడని, కానీ ఇప్పటికీ నాకు నమ్మాలనిపించట్లేదు. మా నాన్న సరిగ్గా మాట్లాడడం రాదు, ప్రవర్తించడం రాదు, అంతేకాని మనుషులని చంపేంత, అది సొంత భార్యని చంపేంత కసాయివాడు కాదమ్మా మా నాన్న, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని అంటూ ఉంటే ఇక మహా అయితే, మరి మీ అమ్మగారు ఎలా చనిపోయారని అందరూ అనుకున్నారు అని అడిగేసరికి ఇక పెద్ది జరిగిన విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటాడు. నాకు సరిగ్గా తెలీదమ్మా, మా నాన్నే చెప్పాడు. మా అమ్మ నాన్న ఇద్దరు చీటికి మాటికి చిన్న చిన్న విషయాలకు కూడా తరచూ గొడవ పడుతూ ఉండేవాళ్ళు. ఆ రోజు మేమంతా స్కూల్కి వెళ్ళిన తర్వాత మా అమ్మ నాన్న ఎప్పట్లాగానే అడవిలోకి కట్టెలు తేవడానికి వెళ్ళారు. అక్కడే ఒక పెద్ద లోయలో మా అమ్మ కొండ మీద నుండి పడిపోయి చనిపోయిందని అందరూ చెప్పుకుంటున్నారు. మా అమ్మ అనుకోకుండా పడిపోయిందని నాన్న చెప్పాడు. కానీ ఊళ్ళో వాళ్ళంతా నారాయణే ఎప్పుడు ఆవిడతో గొడవ పెట్టుకుంటాడని, కావాలని చంపేశాడని చెప్పడంతో పోలీసులు అదే నిజం అనుకొని మా నాన్నని అరెస్ట్ చేశాడు. కానీ మా నాన్న అలాంటి వాడు కాదమ్మా అని అనేసరికి మహా అయితే ఆలోచిస్తూ ఉంటుంది. మాధవ తన తల్లి గురించి చెప్తూ కంట తడి పెట్టుకుంటాడు. సారీ పెద్ది, మీ అమ్మగారి గురించి గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టాను అని అనగానే, పర్వాలేదమ్మా అని మాధవ అంటాడు. ఇక అక్కడే ఉన్న చక్రి కన్న తల్లి ఫోటోని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. మీరు బాధపడకండి, ఎక్కడున్నా మీ ఆత్మకి శాంతి కలగాలి, మీరు లేకపోయినా మీ పిల్లల్ని పెద్ది తన కన్న పిల్లల్లా చూసుకుంటున్నారు అని ఇక మహా అయితే అనుకుంటూ ఉంటుంది. కాసేపటి తర్వాత ఇంట్లో ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోతారు. మహా ఒక్కతే ఇంట్లో ఉంటుంది. మహా చదువుకుంటూ ఉంటే ఇంతలోనే మహాకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే ఆ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో ఎవరు అని అనగానే, మహా నేనే నీ ఫ్రెండ్ సుష్మాని అని అంటుంది. సుష్మా నువ్వా, ఈ నెంబర్ నీకెలా తెలిసిందే అని అనగానే, మీ వదిన చెప్పిందే అని అంటూ ఉంటుంది. మహా చాలా సంతోషపడుతూ, ఇంకా ఏంటి విశేషాలు అని అనగానే, మహా నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడం కోసం చేశానే అని అనగానే, ఏంటి అది అని మహా అడుగుతుంది. మన ఫ్రెండు జాను ఉంది కదా అని అనగానే, అవును అని అంటూ ఉంటే, దానికి యాక్సిడెంట్ అయిందే, హాస్పిటల్లో ఉంది, చాలా సీరియస్గా ఉందని చెప్తున్నారు అని అనగానే మహా షాక్ అయిపోతుంది. ఏంటి నువ్వు చెప్పేది, జానుకి యాక్సిడెంట్ అయిందా, ఇప్పుడు ఎలా ఉందే అని అనగానే, తెలీదే, మన ఫ్రెండ్స్ అంతా వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తావేమోనని నీకు ఫోన్ చేశాను అని అనగానే ఇక మహా, నేను కూడా వస్తానే, ఏ హాస్పిటల్ అని అనగానే ఇక హాస్పిటల్ పేరు చెప్తుంది. హైదరాబాద్లో
ఉందే అని చెప్పగానే ఇక మహా వెంటనే నేను బయలుదేరుతున్నానే అని ఫోన్ కట్ చేసి కంగారుగా డబ్బు తీసుకొని బయటికి వెళ్తూ ఉంటుంది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో నేను కనిపించకుంటే పెద్దవాళ్ళు టెన్షన్ పడతారో ఏంటో, అయినా ఫోన్ చేస్తాను, ఇప్పుడు టైం లేదు అని మహా అయితే చాలా కంగారుగా బస్టాండ్కి వెళ్ళి హైదరాబాద్ బస్ ఎక్కి తన ఫ్రెండ్ ఉన్న హాస్పిటల్కే వెళ్తుంది. మహా అక్కడికి వెళ్ళేసరికి తన ఫ్రెండ్స్ అంతా కూడా అక్కడే ఉంటారు. ఇక మహా ఎలా ఉందే, జానుకి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే డాక్టర్ ఇప్పుడే వచ్చి వెళ్ళారే, ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు అని అంటూ ఉంటే మహా అయితే చాలా రిలాక్స్ అయిపోతుంది. అమ్మయ్య, ఏమవుతుందోనని చాలా టెన్షన్ పడ్డాను, అయినా అలా ఎలా జరిగిందే అని అంటూ ఉంటే ఇక వాళ్ళ అమ్మ వాళ్ళైతే అన్ని డీటెయిల్స్ చెప్తూ ఉంటారు. ఇంతలోనే ఒక సిస్టర్ అక్కడికి వచ్చి, చూడండి డాక్టర్ గారు ఐసీయూలో ఉన్నారు, మీలో ఎవరైనా వస్తే డాక్టర్ మెడిసిన్ రాసి ఇస్తారు, ఆ చీటీ తీసుకెళ్ళి మెడిసిన్ తీసుకురండి అని అనగానే ఇక మహా అలాగే నేను వస్తాను అని ఆ సిస్టర్తో పాటే డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. డాక్టర్ ఐసీయూలో ఒక పేషెంట్ని చెక్ చేస్తూ ఉంటారు. ఆ పేషెంట్ ఎవరో కాదు, చక్రి కన్న తల్లి. తనకే డాక్టర్ టెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక డాక్టర్ ఆవిడని చెకప్ చేస్తూ ఉంటే అప్పుడే మహా సిస్టర్ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇక సిస్టర్, డాక్టర్ ఈఎంఐ ఆ పేషెంట్ తాలూకు వాళ్ళు, మీరు మెడిసిన్ రాసివ్వండి అని అనగానే డాక్టర్ అలాగే తనకి ఇంజెక్షన్ చేసి రాసిస్తాను అని అక్కడే ఉన్న చక్రి తల్లికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. మహా అయితే డాక్టర్ ఆవిడకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఆవిడని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మహాకి గుర్తుకు వస్తూ ఉంటుంది, ఈవిడని ఎక్కడ చూశాను అని మహా అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే ఇంతలోనే మహాకి గుర్తుకు వస్తుంది, ఈవిడ పెద్ది వాళ్ళ అమ్మ కదా, ఆ ఫోటోలో ఉంది ఈవిడే, అంటే పెద్ది వాళ్ళ అమ్మ చనిపోలేదా అని షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక చాలా కంగారు పడుతూ డాక్టర్ ఈవిడ అని అంటూ ఉంటే ఏంటమ్మా ఈవిడ నీకు తెలుసా అని అనగానే తెలుసు డాక్టర్, ఈవిడ మా పెద్ది వాళ్ళ అమ్మగారు, ఈమె చనిపోయిందని అందరూ అనుకుంటున్నారు కానీ అని అంటూ ఉంటే చనిపోలేదమ్మా, ఎక్కడో లోయలో కొన ఊపిరితో ఉంటే ఆవిడని తీసుకొచ్చి మా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. 20 సంవత్సరాల నుండి మేమే తనకి ట్రీట్మెంట్ చేస్తున్నాం. రీసెంట్గా కోమాలో నుండి బయటికి వచ్చింది. తనకి ఏవీ గుర్తుకు లేవు, మేమేమడిగినా కూడా సమాధానం చెప్పలేని స్థితిలో ఉంది. తన వాళ్ళు ఎక్కడున్నారా అని ఎప్పుడొస్తారని వెయిట్ చేస్తున్నాం. ఇన్నాళ్ళకి నువ్వొచ్చావు అని అనగానే ఇక మహా అయితే చాలా సంతోషపడుతుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఈవిడకి 4 కొడుకులు ఉన్నారు, ఈమె చనిపోయిందని వాళ్ళు చాలా బాధపడుతున్నారు, కానీ ఈవిడ బ్రతికే ఉందని తెలిస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు అని అనగానే ఇక డాక్టర్, చూడమ్మా ఇప్పుడు ఆవిడకి ఎలాంటి ప్రమాదం లేదు, నార్మల్గా ఉంది, కానీ కొన్ని విషయాలు గుర్తుకు రావాలంటే టైం పడుతుంది అని అనగానే మహా చాలా సంతోషపడుతుంది. అంటే ఇప్పుడు ఆవిడని ఇంటికి తీసుకుపోవచ్చా డాక్టర్ అని అనగానే నిరభ్యంతరంగా తీసుకుపోవచ్చమ్మా, కాకపోతే నెలకొకసారి వచ్చి చెకప్ చేయించాలి అని అనగానే అలాగే డాక్టర్ తీసుకువస్తాం అని ఇక మహా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఆవిడని తీసుకొనైతే నేరుగా బస్టాండ్కి వచ్చి జాగ్రత్తగా ఆవిడని ఇంటికి తీసుకొస్తూ ఉంటుంది. మరో పక్క మాధవ, చక్రి, కేశవ, కన్నాలైతే మహా కోసం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక మాధవ చక్రితో, రే చక్రి, మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళుంటుందిరా అని అనగానే ఏమో అన్నయ్య, నాకు అదే అర్థం కావట్లేదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది, చాలా టెన్షన్గా ఉందన్నయ్య అని అనగానే అప్పుడే ఇక మాధవ, లేదురా మహాలక్ష్మి ఎక్కడికో పని మీద బయటికి వెళ్ళినట్టుంది, తను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అంటే మనకి చెప్తుంది కదా, ఇలా ఎవరికి చెప్పకుండా ఎందుకు వెళ్తుంది అని అంటూ ఉంటే అది నిజమే అన్నయ్య, కానీ ఇప్పటి వరకు ఇంటికి రాకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం
చాలా టెన్షన్గా ఉందన్నయ్య, తనేదైనా ప్రాబ్లంలో ఉందేమోనని భయంగా ఉంది అని అనగానే ఇక కేశవ కన్నాలు, రే నువ్వు అనవసరంగా భయపడకు, తనకేం కాదు, తను చాలా తెలివిగల అమ్మాయి, ఎలాంటి ప్రమాదం వచ్చినా ఎదుర్కొంటుంది, చూస్తూ ఉండు, తను క్షేమంగా ఇంటికి వస్తుంది అని అంటూ ఉంటే ఇంతలోనే ఇక మహాలక్ష్మి అక్కడికి వస్తుంది. మహాలక్ష్మి రావడం చూసి ఇంట్లో మాధవ, చక్రి, కేశవ కన్నాలు చాలా రిలాక్స్ అయిపోయి సంతోషపడుతూ ఉంటారు. అమ్మ మహాలక్ష్మి, ఎక్కడికి వెళ్ళావమ్మా? నువ్వు కనిపించకపోవడంతో మేము ఎంత టెన్షన్ పడుతున్నామో తెలుసా? ఎక్కడికి వెళ్ళావమ్మా అని అనగానే ఇక మహాలక్ష్మి, పెద్ది మీకొక సర్ప్రైజ్, మీరు జీవితంలో ఊహించని గిఫ్ట్ తీసుకొచ్చాను అని అనగానే ఏంటమ్మా అది అని మాధవ అంటూ ఉంటాడు. మీకే కాదు పెద్ది, చక్రి గారికి, కేశవ కన్నలకి, మీ నలుగురికి ఇది పెద్ద గిఫ్ట్ అని అనగానే ఇక అందరూ కూడా చూస్తూ ఉంటారు. అప్పుడే కన్నా ఏంటదినా, ఏంటా గిఫ్ట్ అని అంటూ ఉంటే మహాలక్ష్మి పక్కకు తప్పుకుంటుంది. మహాలక్ష్మి వెనుక ఉన్న వాళ్ళ కన్న తల్లి ఎదురుగా ఉండడం చూసి మాధవ, చక్రి, కేశవ కన్నాలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. తన కన్న తల్లిని అలా చూసి చాలా ఎమోషనల్ అయిపోతారు. అమ్మా అని అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళమ్మని చూస్తూ ఉంటారు. ఇక మాధవ, ఏంటమ్మా మహాలక్ష్మి, మేము చూస్తుంది కళ నిజమా? మా అమ్మని నువ్వు ఇంటికి తీసుకురావడం ఏంటి అని అంటూ ఉంటే అవును పెద్ది, ఈరోజు మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని చెప్తే హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ మీ అమ్మగారు బెడ్ పైన కనిపించారు. ఇన్ని రోజులు మీ అమ్మగారు కోమాలో ఉన్నారని చెప్పారు. ఈ మధ్య కోమాలో నుండి బయటికి వచ్చారని, జరిగిన యాక్సిడెంట్ వల్ల తను గతం మర్చిపోయిందని, కోలుకోవడానికి కాస్త టైం పడుతుందని డాక్టర్ చెప్పారు పెద్ది. మీ కళ్ళల్లో సంతోషం చూడాలని ఇక్కడికి తీసుకొచ్చి మిమ్మల్ని సర్ప్రైజ్ చేశాను అని మహా చెప్పగానే అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంతలోనే నారాయణ అక్కడికి వచ్చి, రే పెద్దోడా, ఏంట్రా బయట గొడవ అని అంటూ ఉంటే బయటికి రాగానే అక్కడే తన కళ్ళెదురుగా తన భార్య కనపడుతుంది. తనని చూసి ఇక నారాయణ అయితే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు. పార్వతి అని తన భార్య దగ్గరికి వెళ్ళి చాలా బాధపడుతూ, పార్వతి ఏంటి నేను చూసేది నిజమా కళ అని అంటూ ఉంటే ఇక మాధవ, నాన్న నిజమే నాన్న, మనమ్మ బ్రతికే ఉంది, మహాలక్ష్మి హాస్పిటల్లో ఉంటే మనమ్మని ఇంటికి తీసుకొచ్చింది అని చెప్పగానే ఇక నారాయణ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఈ విధంగా మహాలక్ష్మి చక్రి కన్న తల్లిని ఇంటికి తీసుకురాబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.